ఆ వచ్చేవాడు మామూలాడు కాదు, పోలీస్ ఆఫీసర్. ధూమ్ 1లో జాన్ అబ్రహం, ధూమ్ 2లో రితిక్ రోషన్. అలాంటి అందగాడు రాబోతున్నాడు. ఆల్రెడీ వచ్చేసాడు. చూసారా ప్రసాదరావు గారు, నేను ఇలా చెప్పానో లేదో, అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లివారు వచ్చేశారు. కరెక్ట్ బావా. 9 to 9 శాస్త్రి గురించి నేను కూడా విన్నాను. ఈయన చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది. థ్యాంక్ యూ. మీ దయ. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? పంజాగొట్ట పిఎస్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను. నేను అడిగింది నీ గురించి కాదు, మీ అబ్బాయి గురించి. వీళ్ళ అబ్బాయి పెళ్లి కొడుకు కాదు, ఈ అబ్బాయే పెళ్లి కొడుకు. శివ శివ, వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నా ఇమాజినేషన్ లో ఉన్న వరుడెక్కడ, బీడీ కట్ట మీద పురుబొమ్మలా ఉన్న వీడెక్కడ? శాస్త్రి గారు మీరు అలా అనకండి. నా చేయి చూస్తే మీరే మీ ఒపీనియన్ మార్చుకుంటారు. నేను అంత రిస్క్ చేయలేను. ఏం కాదు, ఒకసారి చూడండి ప్లీజ్ గురూజీ ప్లీజ్. చి 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 చి, అది చెయ్యా. అది చూసినోడు కూడా దరిద్రం పట్టుకుంటుంది. చేతి నిండా గోతులే. అసలు నువ్వు ఇప్పటిదాకా బతికుండడమే ఆశ్చర్యంగా ఉంది. కాసేపు ఇక్కడే ఉంటే నీ దరిద్రం నాకు కూడా చుట్టుకునేలా ఉంది. గురూజీ పెద్దలు మీరు అలా అనటం ఎంత మాత్రం భావ్యం కాదు. ఖచ్చితంగా ఈ అమ్మాయి నాదవుతుంది. ఎలా చెప్పగలవు? అన్నం తినాలని ఉంటుంది కానీ తినలేను. దాహం వేస్తుంది కానీ తాగలేను. పడుకోవాలని ఉంటుంది కానీ నిద్ర పట్టదు. దీన్నే ప్రేమ అంటారు. కాదు, ఆ? చికెన్ గున్యా అంటారు. కాబట్టి ఆ అమ్మాయిని మర్చిపోవు. మర్చిపోను. మర్చిపోతావు. అదే జాతకం. చిచిచి ఎడిగి జాతకం చెప్పడం రాదు, తొక్క రాదు. రిమెంబర్ బేబీ, నీకు నేను చెప్పిన క్వాలిటీస్ ఉన్నవాడే వరుడిగా వస్తాడు తప్ప ఈ నెత్తురు గుడ్లోడు కాదు. నీ జాతకంలో శని ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడు. వాయువేగంతో దూసుకొస్తున్నాడు.